సోషల్ మీడియాలో టీవీ5 సాంబశివరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాటి రాముడు కృష్ణుడు పరిపాలన తర్వాత ఇప్పుడు చంద్రబాబు పరిపాలనే గొప్ప అని అంటున్నాడు. ఏంటి? రాముడు కృష్ణుడు పరిపాలన తర్వాత చంద్రబాబు పరిపాలనే గొప్పట. దానికి సోషల్ మీడియాలో ఇలాంటి భజన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు టీవీ5 సాంబశివరావు పైన. ఇంతకీ టీవీ5 సాంబశివరావు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి వీడియో చూస్తాం. చూసిన తర్వాత దానిపై అనాలిసిస్ చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఎందుకు కోరుకున్నారు, లోకేష్ గారి మీద పెట్టుకున్న నమ్మకం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే గతంలో రామాయణం మహాభారతం కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడున్న మారీచ సుబాహులు కానీ లేకపోతే విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇలాంటి యుగ పురుషులు కానీ మహా ఋషులు కానీ మేము యాగం చేసుకుంటాము, ఫలానా వాళ్ళు వచ్చి యాగాన్ని పాడు చేస్తున్నారు అని అన్నారు తప్ప మాకు బియ్యం ఇవ్వండి, మాకు ఇల్లు ఇవ్వండి, మేము బతకడానికి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని ఏ ప్రజలు కూడా రాముణ్ణి కానీ రామాయణం మొత్తం కానీ ఆ యుగం కానీ మహాభారతం నడిచిన ఆ యుగం కానీ ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు కూడా ప్రజలంతా కూడా మంచి రోడ్లు కావాలి, మంచి నీటి వసతి కావాలి, మంచి మున్సిపాలిటీ డ్రైనేజ్ కావాలి అన్నారు తప్ప మాకు బియ్యం ఇవ్వండి, మాకు పెన్షన్ ఇవ్వండి అని ఎవ్వరూ అన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఏంటంటే సుపరిపాలన, పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, అంతేకాని సంక్షేమ పథకాలు పరిపాలనలో ఒక భాగం తప్ప అదే పరిపాలన కాకూడదు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి సాంబశివరావు. మీకన్నా గొప్పగా చెప్పే జర్నలిస్టు బహుశా ఆంధ్రప్రదేశ్లో లేరనుకుంటా. మీకన్నా భజన చేసే జర్నలిస్టు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబుది సుపరిపాలనట. ఆనాటి రాముడు ఆనాటి కృష్ణుడు పరిపాలనను పోల్చుతూ ఈరోజు ప్రజలెవ్వరూ కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదంట చంద్రబాబు దగ్గర నుండి. ప్రజలెవ్వరూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు ఎన్నికలలో అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నీ ఫ్రీ 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 అని ఎందుకు కూశాడు అని నేను ఈ వీడియో ద్వారా టీవీ5 సాంబశివరావును అడుగుతున్నాను. ఎందుకు కూశాడు ఆ కోతలు? ప్రతి ఇంటికి కూడా ఎంతమంది ఆడపిల్లకాయలు ఉంటే అంతమంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి 1500 చొప్పున, ఒకరుంటే 1500, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 చెప్పినాడా లేదా సాంబశివ? మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈయనేమన్నా చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో ఒక్క బడి బాగు చేశాడా, ఒక్క గుడి బాగు చేశాడా? నారాయణ స్కూల్ గురించి పట్టించుకోవడమే తప్ప ప్రభుత్వ బడుల గురించి పేదల గురించి ఏ రోజైనా ఈయన ఆలోచించాడా చంద్రబాబు గారు? చెప్పాలి సాంబశివరావు. నీకు భజన చేసే కార్యక్రమం చాలా బాగా తెలుసు. ఒక జర్నలిస్ట్ ప్రజల పక్షాన మాట్లాడాలి, కానీ నువ్వేమంటే చంద్రబాబు పక్షాన మాట్లాడుతావు. మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఇలా మాట్లాడే వాళ్ళంతా సిగ్గుతో తలదించుకోవాలి సాంబశివరావు. జర్నలిస్టుగా అని చెప్పుకుంటూ మనం ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నామంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు నువ్వు ఏ గ్రామానికన్నా వెళ్ళు, రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక్క గ్రామానికైనా రోడ్డు వేశాడా? ఒక్క గ్రామంలో అయినా రోడ్డు సరిగా ఉందా? ఇంకా రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకు రోడ్లు లేవు? ఎన్ని గ్రామాలకు ముసలివాళ్ళని వికలాంగుల్ని డోలీలో ఎత్తుకుని వెళ్తున్నారు? మరి ఈయన 15 సంవత్సరాలు పనిచేసి ఏం చేశాడు ప్రజలకి? చెప్పాలి నువ్వు సమాధానం. సంక్షేమ పథకాలు ఎవ్వరూ అడగట్లే, కానీ కళ్ళు మూసుకొని ఈయనకి ఓట్లు వేసేశారు చంద్రబాబుకి. అర్ధరాత్రి, అది కూడా అర్ధరాత్రి 3 సెకండ్లకి ఒక ఓటు, అర్ధరాత్రి 52 లక్షల ఓట్లు. చంద్రబాబు పైన ఎంత అభిమానం ఉంటే ఆ విధంగా 52 లక్షల ఓట్లు చంద్రబాబుకి అనుకూలంగా వేస్తారు చెప్పు. నువ్వే చెప్పాలి. అర్ధరాత్రి ఓటింగ్ వేసిన జనాలు ఈ ఏపీలోనే ఉండారు కాబోలు. అందుకే చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లే. చంద్రబాబు నాయుడు మాత్రం ఫ్లైట్లో తిరగచ్చు, సామాన్యులు మాత్రం సైకిల్ పైన కూడా తిరగకూడదు. చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు మనవడు, ఆయన భార్య, ఆయన కోడలు ఫ్లైట్లో మాత్రమే తిరుగుతారు. సింగపూర్లకి
మా విదేశాలకి టూర్లకు వెళ్తారు, కానీ పక్కనున్న పల్లెటూరుకు కూడా వెళ్ళలేరు సామాన్యులు. ఇది మన రాష్ట్రంలో పేదవాడి పరిస్థితి. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. సిగ్గు ఒక్కరవ కూడా లేదు. పేదల పక్షాన నిలబడి మాట్లాడాల్సింది పోయి మనం ప్రభుత్వాల తరఫున ఎందుకు మాట్లాడుతున్నాం? రాజకీయ నాయకుల తరఫున మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనం ఎంత డబ్బులు పుచ్చుకుంటే రాజకీయ నాయకుల తరఫున మాట్లాడతాం? ఈరోజు పేదవాడికి కనీసం వైద్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందట్లేదు. చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా దగ్గు జలుబు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రుల్లో, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చూపించుకుంటారు, లేకపోతే ఏకంగా విదేశాలకు వెళ్ళి చూపించుకుంటారు. మీ నాయుడు గారి కంటే డబ్బులు బాగున్నాయి, ఆ నాయుడికి బాగున్నాయి, మీ ఓనర్ బిఆర్ నాయుడికి డబ్బులు బాగున్నాయి, లెక్కలు బాగున్నాయి. మరి పేదవాడికి ఉండద్దు? పేదవాడు అడుగు తింటున్నాడే. మరి వాళ్ళు ఆ పేదవాళ్ళు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల పైనే కాపెట్టుకొని ఉంటారు దేహి అంటూ. ఆ పేదవాడిని కూడా ఫ్లైట్ ఎక్కేలాగా, ఫ్లైట్లో తిరిగేలాగా మీ చంద్రబాబు నాయుడిని అభివృద్ధి చేసి చూపించమని చెప్పాలి కదా మీరు. చంద్రబాబుకున్న ఆస్తి పేదలకు పంచమని చెప్పు. చంద్రబాబు నాయుడు ఎలా అయితే ఫ్లైట్లో తిరుగుతున్నాడో పేదవాడు కూడా ఫ్లైట్లో తిరిగేటట్టు అభివృద్ధి చేయమని చెప్పు. మంచి విద్య అందించమని చెప్పు, మంచి వైద్యం అందించమని చెప్పు, ప్రభుత్వ బడుల్లో మంచి విద్య, నాణ్యమైన విద్య అందించమని చెప్పు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయట. ఎక్కడున్నాయి? నా బొందలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? పోలీస్ స్టేషన్లకు వెళితే కనీసం పట్టించుకునే నాదుడు లేదు ఈ రాష్ట్రంలో. సమస్యని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే నాదుడు లేదు. ఎఫ్ఐఆర్ ఇమీడియట్లీ బుక్ చేస్తారా? కనీసం పట్టించుకుంటారా కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే? అదే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పరిగెత్తుకొని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. మరి అధికారులు ఎలా పనిచేస్తున్నారో ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దీన్ని సుపరిపాలన, రాముడు పాలనతో పోలుస్తున్నావు, కృష్ణుడి పాలనతో పోలుస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడులు బాగు చేశాడు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేశాడు. ఇంటింటికి కూడా తెల్లారితో 5 గంటలకల్లా వృద్ధాప్య పింఛన్ ఇచ్చేలాగా ఆయన పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చాడు. అంతకుముందు 2019కు ముందు ఎలా సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయో రాష్ట్రంలో తెలియంది కాదు సాంబశివరావు. మరి నువ్వే చెప్పాలి రాముడు పాలన, కృష్ణుడి పాలన గురించి. భజన చేసే నువ్వే రాముడు పాలన, కృష్ణుడి పాలన గురించి చెప్తా ఉంటే ప్రజలు వింటారు. మరి ప్రజలు ఈ సాంబశివరావు మాట్లాడుతున్న మాటలకి మీ అభిప్రాయాలను కూడా మన విశ్లేషణ బట్టి తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.